పెళ్లికి ఆలస్యం అవుతుందా? మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తున్నాయా? ఆర్థిక, వ్యాపార, కుటుంబ, వాస్తు సమస్యల పరిష్కారానికై వెంటనే సంప్రదించండి శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం, అల్కాపురి టౌన్షిప్, మణికొండ, హైదరాబాద్. నమస్తే. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ మౌలాలి హౌసింగ్ బోర్డ్ లో ఉంటాము. మా ఇక్కడికి అదే ఏ సమస్య ఉంది మీకు? మాకు మా నాన్నది ఆస్తిలో భాగం ఇస్తలేరు మా నాన్నకు. ఆయన తరఫు నుండి నేను వచ్చాను. ఇప్పుడే వస్తున్నారా? అలాంటి చాలా రోజుల నుంచి ఇక్కడికి వచ్చిపోతున్నారా? ఇప్పుడే ఈ ఆస్తి సమస్య ఎన్ని రోజుల నుంచి ఉంది మీకు? మాకు ఎప్పుడు ఉంది మేడం, 20 ఏళ్ళ సంది ఇదే ఉంది. కానీ వాళ్ళు మోసం చేసి గుంజుకున్నారు మా నాయనను. మా నాయన కూడా లేడు ఇప్పుడు, నేను ఒక్కదాన్ని ఉన్నాను. నాకు సాయం చేయమని అడుగుతున్నాను. ఎక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా ఇన్ని రోజులు? ఇవ్వలేదు. ఎందుకు? ఏమో అవుతుందో కాదా అన్నట్టు ఇవ్వలేదు మేడం. ఎవరు చెప్పేవాళ్ళు లేదా? పలానా చోటి పొమ్మని, ఇక్కడికి పొమ్మని ఎవరు చెప్పారు మీకు? మేమే ఇట్లా తెలుసుకొని వచ్చినాం. సమస్యలు తీరుతున్నాయంటే కంప్లీట్ ఇవ్వడానికి వచ్చాము. మొగులిగిద్ద, షాద్ నగర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మొగులిగిద్ద, పరకునగర్ మండలం, రాకల మల్లేషు యాదయ్య, సన్నపు యాదయ్య, తిరుపతయ్య కొడుకులు, వాళ్ళు యాదయ్య కొడుకులు, రాకల యాదయ్య కొడుకులు మల్లేష్, తిరుపతయ్యలు ఇద్దరు కలిసి రాకల నారాయణ చిన్నాయన ఆస్తిని కొట్టేశారు. వాళ్ళ పేరు మీద ఉన్న, వాళ్ళ నాన్న పేరు మీద ఉమ్మడి ఆస్తి ఉన్నదని చెప్పేసి మాకు ఇవ్వకుండా 8 ఎకరాలు వాళ్ళే తినేస్తారు. 1 ఎకరా మాత్రమే ఇచ్చారు. 9 ఎకరాలు ఉంటాయి. 117E ఒక ఎకరా వాళ్ళు అమ్ముకున్నారు. వాళ్ళు అమ్ముకొని డాక్యుమెంట్ డబ్బులు తీసుకున్నట్టుగా, నేను తీసుకోలేదు, నువ్వు ఎవరు చెప్పుకో అంటారు. మాకు ఎవరు తీసలేదు. అందుకని సమస్య తీరాలని వచ్చాను. ఇక్కడ కంప్లీట్ కూడా ఇచ్చాము. ఎవరు చెప్పారు మీకు ఇక్కడికి రమ్మని? అంటే చూస్తున్న వార్తల్లో వస్తుంటే పోతుంటే సమస్యలు తీరుతున్నాయని అన్నారు. కాబట్టి మొగులిగిద్దలో అన్యాయం జరిగింది కాబట్టి ఈ రోజు నాడు మొగులిగిద్దలో బయట పెట్టాలనే వచ్చినాం మేము. అన్యాయం కూడా రాలేరు మేడం వాళ్ళు. అందే బాబాయ్ అని కూడా పిలిచినాం. బీజేపీ లీడర్ ఉంటారు. పిలిస్తే కూడా మేము దాంపో ఎవరు చెప్పుకో అన్నట్టుగా మాట్లాడారు. మా నాయన సంవత్సరం చనిపోయి ఇప్పుడు నాకు ఇవ్వలేరు. నేను అనాథలాగా ఉన్నా చూడు. తీర్థాలమ్మా మంచిగానే జరుగుతాయి. మీరు ఈ రోజు కలిసి మాట్లాడి చాలా సతాయిస్తారు మేడం. వాళ్ళ మీకు ఎంతమంది పిల్లలు? బాగుండే చనిపోయిండు, పాప ఒకటే ఉంది. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ ఏంటంటే మీడియా వాళ్ళని తెలుస్తుంది. ఏదైనా పై అధికారులకు తెలవాలంటే మీడియా వాళ్ళని తెలవాలి, అవునా కదా? మీ వల్లనే అవుతుంది. మాకు ఈమెకు న్యాయం జరగాలంటే మీరు చేయాలి. రేవంత్ రెడ్డి సార్ తెలియాలి. ఎందుకంటే కలవాలి, ఇక్కడ వస్తే న్యాయం జరుగుతుంది అని చెప్పి వచ్చాము. అయితే చాలా సంతోషం. తప్పకుండా న్యాయం జరుగుతుంది. మొగులిగిత గ్రామము, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మళ్ళీ చెప్తున్నాను, మొగులిగిత మరి చీటింగ్ ఊరు. అది బాగా చీటింగ్ ఊరు. అందుకని మేము 2 ఎకరాల మీద కూడా కేసు వేసినామే. కోర్టు న్యాయం జరగలేదు. 2 ఎకరాలు అమ్ముకున్నది వాళ్ళు. 1 ఎకరా వాళ్ళు అమ్ముకున్నారు, 1 ఎకరా ఈయన అమ్ముకున్నాడు. కానీ డబ్బులు ఇవ్వలేదని మేము ఆల్రెడీ కేసేసాం. కానీ ఆయన బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారు వీళ్ళు నాయనతో. రాకల చిన్నపాలయ్య కొన్నాడు, 2 ఎకరాలు కొన్నాడు. డబ్బులేమో వాళ్ళకి ఇచ్చాడు, భూమి ఏమో ఇలా నాన్న తీసుకున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరేమో యాక్షన్ తీసుకోలేదు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదమ్మా, ఇవ్వలేదు. కోర్టుకి వెళ్ళాం కానీ కోర్టులో న్యాయం జరగలేదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది కదండి. ఇద్దాం అనుకున్నా కానీ అంత దూరం వాళ్ళు తీసుకుంటారు లేదన్నట్టుగా మేము వెళ్ళలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ పేరు మీద ఇంకా 7 ఎకరాలు ఉంది యాదవ్ కొడుకుల పేరు మీద. కాకపోతే ఇంతవరకు ఇస్తామని 1 ఎకరా ఇంట్లో బాగా తీసుకున్నాం కాబట్టి 1 ఎకరా మందం కూడా ఇస్తామని కూడా ఏనాడు అంటలేరు వాళ్ళు. మాది మా నాయన కొన్నాడు, మేము ఇయ్యం అన్నట్టుగా మాట్లాడుతారు వాళ్ళు. బెదిరిస్తున్నారా మిమ్మల్ని? ఏం చెప్పుకో అంటారు. నేను అడిగితే మీది మీరు అమ్ముకున్నారు కదా, మీకు ఇంకెక్కడదా అంటున్నాడు. మా పెద్దనాయన కొడుకు మళ్ళీ పైసలు తీసుకున్నాడు, నేను తీసుకోలేదని చెప్తున్నాడు. మళ్ళీ నేను ఎన్నోసార్లు అడిగిన మేడం, అయినా జరుగుతలేదు. మా నాయన కూడా కుమిలి చచ్చిపోయారు లాస్ట్ కోసం. సాక్ష్యాధారాలు బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి. గవర్నమెంట్ తెలిస్తే న్యాయం జరిగితే అదే 10,000 ఊళ్ళో జనాలను అడుగుమని ఎవరికి చెప్తారో చూడాలి. కందివనం ఊరు పక్కన ఉంటుంది ల్యాండ్, ప్లస్ మొగిలికి సంబంధించిన ల్యాండ్. అది
అలా 2 ఊర్లను ఎంక్వైరీ చేయమనండి అధికారులను, చేసి మాకు న్యాయం అనిపిస్తే ఇప్పండి. ప్రజలు మాకు న్యాయం ఉందంటేనే ఇవ్వమనండి, అన్యాయంగా మాత్రం వద్దు. ఒకటే మాట. అలాగా కూడా వాళ్ళకి చెల్లెళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు మేడం. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.